తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ నవ్వుల దినోత్సవం. చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ జీవితంలో ఆనందానికి నవ్వు ఒక ఔషధం, జీవితంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి నవ్వు ఒక ఆయుధం అని తెలిపారు. అదేవిధంగా మా సభ్యులు గోలి మల్లికార్జునుడు, ముంగిర శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా 9వ రోజు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి 4200 రూపాయలు, కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి బస్తా బియ్యం వితరణ చేశారు. అదేవిధంగా చీరాల బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ నందు 19 రోజుల నుండి వాకర్స్ క్రీడాకారుల దాహార్తిని తీర్చుటకు మంచినీటి క్యాన్లు ఏర్పాటు చేయించమన్నారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్, గ్రంథినారాయణమూర్తి, వీరాంజనేయులు, శ్రీరాం రమేష్, డివి సురేష్, చెంగలరాయుడు తదితరులు పాల్గొన్నారు. రాదేమిటి గాలి అనేది కనుక చెప్తే అది బండబూతే. ఇప్పుడు చల్లగా లేస్తుంది, చల్లగా లేస్తున్నది, చల్లగా లేస్తున్నది, చల్లగా లేస్తుంది, చల్లగా లేస్తున్నది, చల్లగా లేస్తున్నది, చల్లగా లేస్తున్నది. అదేం గాలి, మెడికల్ షాప్కి వెళ్ళి ఈ మందు ఉన్నదో లేదో కనుక్కొని రారా అన్నాడు. మందు ఉన్నదో లేదో కనుక్కొని రారా అన్నాడు. కనుక్కొని కొనుక్కొని అన్నావు నువ్వు, అందుకని కొనుక్కొని ఒక అక్షరం తేడా అంతే. పిల్లలందరూ ఇప్పుడు అమెరికాలో నుండి వచ్చినాడు ఒకడు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మామూలుగా అమెరికన్ ప్రొనౌన్సియేషన్ లో మాట్లాడతా దో స్కై ఈజ్ బ్లూ అన్నాడు. మనలాంటి వాళ్ళు ఏమనుకున్నాను, ఏమో దోస్కాయ బ్లూ ఎందుకు ఉండిద్రా బాబు, ఇది కొంచెం ఎల్లో కదా, మనం పుట్టినప్పటి నుంచి వాడేని దో స్కై ఈజ్ బ్లూ అంటున్నాడు. ప్రేమలేఖ రాసింది, నీవు నా ఎదురుగ్గా ఉన్నావని అనుకుంటే, నువ్వు నా ఎదురుగ్గా ఉన్నావనుకుంటే నీ యొక్క లెటర్ చదువుతాను. నువ్వు నా ఎదురుగ్గా ఉన్నావనుకుంటే నీ లెటర్ చదువుతాను. నేను నా ఎదురుగ్గా ఊహించుకుంటే నేను కళ్ళు మూసుకుంటాను. నీ యొక్క సౌండ్ వినాలంటే నేను కుక్క మీద రాయేస్తాను. అంటే వాడి సౌండ్ అలా ఉంటుంది. వస్తే తేడా ఏంటో చెప్పు. అమ్మాయి వచ్చింది, పెళ్లి చేసేసారు, అమ్మాయి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చావు, అల్లుడు గారు ప్రతిరోజు మీ ఇద్దరు తగులాడుకుంటే సర్దుకొని వెళ్ళవే అనేవాడు, ఇవాళ సర్దుకొని వెళ్ళవే అన్నాడు. అందుకని సర్దుకొని వచ్చాను అన్నాడు. కూకు బదులు కాకోస్తుంది కో పెట్టింది. సర్దుకొని రాస్తాను, జాగ్రత్త వినండి. నిన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను గనక నీ పేరుని గాలిలో రాస్తాను. అది గాలికి ఎగిరిపోయింది. ఇక్కడ మనకు గాలి వస్తుంది కదా, గాలి ఇంకా ఎక్కువగా ప్రేమ ఎక్కువగా ఉంది గనక మన వాడు పెట్టిన సముద్రం దగ్గర ఒడ్డున నీ యొక్క పేరుని ఇసుకలో రాశాను. అది వైపడి వేవ్స్, అదే అలల్లో కొట్టుకుపోయింది. ఇక్కడ ఇంపార్టెంట్, ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాను గనక నీ యొక్క పేరుని నా హృదయం మీద రాసుకున్నాను. ఇమిడియట్ ఐ గాట్ హార్ట్ అటాక్. ప్రేమ కాదు, బాగా ఎక్కువ ప్రేమిస్తే హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాను నీ పేరు నా హార్ట్ మీద రాసుకున్నాను. ఇమిడియట్లీ ఐ గాట్ హార్ట్ అటాక్. ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాను.
మన వాకింగ్ మిత్రులు మన గోలి మల్లికార్జునుడు గారు మరియు ముంగిర శ్రీనివాసరావు గారు పుట్టినరోజు సందర్భంగా మన గోలి మల్లికార్జునుడు గారు స్నాక్స్ అరేంజ్ చేస్తున్నారు. ఈరోజు 9వ రోజు మధ్యకి ఆయన 2,500 రూపాయలు స్పాన్సర్ చేశారు. వారు ఇప్పుడు మనకి స్నాక్స్ కూడా ఏర్పాటు చేశారు. అలానే ముంగిర శ్రీనివాసరావు గారు వారి పుట్టినరోజు సందర్భంగా కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం ఇచ్చారు. అలానే మధ్యకి 1,400 రూపాయలు ఇచ్చారు. అలానే వారు కూడా బనానా సేవ్ తీసుకొని వచ్చారు. ఈ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. చెప్పండి.